సాయి కృష్ణ హత్య కేసులో సిట్ అడుగు ముందుకు పడటం లేదు. అలాగని అడుగు ముందుకు వేయలేక కాదు, అలా చేస్తే ఈ కేసులో పెద్ద తలకాయల పాత్ర బయటపడుతుందన్న భయం. అందుకే సిట్ అడుగులు ముందుకు పడటం లేదు. అటు హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలన్న పిటిషన్పై విచారణను కూడా హైకోర్టు వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇక ఈ హత్య కేసులో కీలకంగా మారిన ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. వీళ్ళిద్దరికీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిన తరువాతే లొంగిపోమ్మని చెప్పారా? ఈ హత్యలో పాల్గొన్న ప్రైవేటు వ్యక్తి సిట్ విచారణలో ఏం చెప్పాడు? ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఈ ప్రైవేటు వ్యక్తి సురేష్ నోరు విప్పి నిజం చెప్పాలి. అప్పుడే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది. సాయి కృష్ణను ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసిన, బూడిద కూడా దొరకకుండా మాయం చేసిన, సిఐ నాగరాజు 200 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిన, అన్నింటికీ సాక్ష్యం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లే. ఒకరి పేరు అశోక్, మరొకరి పేరు నాని. ఆ ఇద్దరు ఆ రోజు నుంచి, ఏది ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఈ నెల 19వ తారీఖు నుంచి ఎస్కేప్, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఎలా పారిపోయారు, ఎవరు వారికి చెప్పారు, ఎందుకు పారిపోయారు, ఇప్పుడు వాళ్లే లొంగిపోయారంటున్నారు. లొంగిపోయిన వారిద్దరూ ఇచ్చేటటువంటి సమాచారంతో ఈ కేసు ముందుకు సాగుతుందా? అసలు వీళ్ళిద్దరి క్యారెక్టర్లు ఏంటి? 2 రకాలుగా చూడాలి. ఒకటి, సాయి కృష్ణ హత్య కేసులో వీళ్ళ ప్రమేయం ఏంటి, వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఏ విధంగా పాల్గొన్నారు, ఏం చేశారు, మొత్తం వీళ్ళే అన్నీ చేశారా, ఇలాంటి అనేక ప్రశ్నలతో పాటు వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళ గురించి. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. వాళ్ళని మంచి విషయాలు ఉన్నాయి ఆ ఇద్దరు గురించి, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ గురించి. ఒకరు అశోక్ హెడ్ కానిస్టేబుల్, ఇంకొకరు నాని హెడ్ కానిస్టేబుల్. మన సిఐ నాగరాజు గారికి బూడిద కూడా మిగల్చకుండా చేసినటువంటి సిఐ నాగరాజు గారికి ఆప్తులు. వీళ్ళు లేకపోతే ఏ పని కూడా జరగదు. ఎంత మంచివాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం. నేను ఒక క్రిమినల్కి సపోర్ట్ చేయాలంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. హయా పవన్ కళ్యాణ్ గారు, క్రిమినల్స్ ఎవరో ఇక్కడ చూడండి ఒకసారి. ఎవరు క్రైమ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. పోలీసుల పైన పోలీసులే విచారణ చేస్తున్నారు. అంటే పోలీసులు క్రైమ్ చేశారు కాబట్టి మరో సిట్ అనేటటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు. క్రైమ్ చేస్తున్నది ఎవరు, క్రిమినల్స్ ఎవరనేది ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మీరు తెలుసుకోలేకపోయారంటే మిమ్మల్ని ఏమనాలి సార్? ఇక్కడ ఒకసారి చూడండి సార్. పోనీ పవన్ కళ్యాణ్ గారు, ఎవరు క్రిమినల్స్, ఏం చేస్తున్నారనేది. ఇవన్నీ కూడా మీకు మరో విషయం కూడా చెప్తాను, ముందు వాళ్ళ గురించి తెలుసుకుందాం. అశోక్ హెడ్ కానిస్టేబుల్ ఏం చేస్తారో తెలుసైనా? బార్లు, మద్యం షాపులు, లాడ్జీల్లో అక్రమ వసూళ్లు చేస్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ అది సార్. మనం శాంతి భద్రతల కోసం కాదు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చూడండి మన కానిస్టేబుళ్ళు ఏం చేస్తున్నారు. మరి వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరని అనుకుంటున్నారా? నేను కాదు సార్, నా సర్టిఫికేట్ పనిచేయదు. నేను కాదు, లోకల్గా ఉండే ప్రజలు ఇచ్చారు. ఈనాడు దినపత్రిక ఇచ్చింది, మీ పత్రికే వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్. ఒకసారి చూడండి. బార్లు, మద్యం షాపులు, లాడ్జీలకు పోవడము, వాళ్ళని బెదిరించడము, అక్రమ వ్యాపారాలు మీరు చేసుకోండి, నాకు మాత్రం పైకి ఇవ్వండి, మేము సిఐ నాగరాజుకి ఇవ్వాలి. వసూళ్లు చూడండి. బార్లు, మద్యం షాపులు, లాడ్జీల్లో ఏంటి సార్, ఏం పని సార్ వీళ్ళకి? హత్యలు చేయడం ఏంటి, పోలీసులు పారిపోవడం ఏంటి, కానిస్టేబుళ్ళు ఎక్కడో పోయి లొంగిపోవడం ఏంటి? 19వ తారీఖున వెళ్ళిపోయారు, 29వ తారీఖున దొరికారు. వాళ్లే వచ్చి లొంగిపోయారట. కృష్ణలంక పిఎస్ పరిధిలో సెటిల్మెంట్ వ్యవహారాలట. సెటిల్మెంట్ వ్యవహారాలు చేయడానికే మీకు ఉద్యోగాలు ఇచ్చింది. నెక్స్ట్, ఈయన నాని గారంట. ఈ నాని గారు ఏం చేస్తారు? ఈయన కూడా హెడ్ కానిస్టేబుల్ అట. ఇదంతా ఈ దినపత్రికలో ఉంది, ఒకసారి చదవండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించండి. రౌడీ షీటర్లు, పాత నేరస్తులతో సంబంధాలు. మనం రౌడీ షీటర్లని తీసుకురావాలి, వాళ్ళని తప్పు చేస్తుంటే శిక్షించాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఈ పనులు చేయట్లేదు. రౌడీ షీటర్లను అడ్డం పెట్టుకొని దందాలు నడిపించడం, దందాలు చేయించడం. మన పని ఏంటి? రౌడీ షీటర్లతో దందాలు చేయడం, పాత నేరస్తులను తీసుకొచ్చి వాళ్ళతో క్రైమ్ చేయించడం. ఇదట ఆయన చేసే పని, నాని చేసే పని. నెక్స్ట్, బెదిరింపులు, స్పా సెంటర్లలో వసూలు. వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, స్పా సెంటర్లలో ఆ పనులు చేయించడం, ఆ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించడం.
ఆ స్పా సెంటర్ల మీద పడి మీ పని మీరు చూసుకోండి, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి. ఇదంటే ఆయన చేసే పని. మొత్తం క్లియర్గా ఉంది సార్, చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. కృష్ణలంక స్టేషన్ పరిధిలో బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు, ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలు అశోక్ చక్కదిద్దేవాడు. పలు సెటిల్మెంట్లకు పాల్పడేవాడు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులతో సఖ్యంగా ఉండటం, బెదిరింపులకు పాల్పడడం, నేరస్తులను స్టేషన్కు తీసుకురావడం, ఇలాంటి పనులన్నీ నాని చేసేవాడు. చూడండి ఎంతమంది సర్టిఫికేట్ ఉందో వీళ్ళకి. నాని పడమట స్టేషన్లో పనిచేసినప్పుడు స్పా సెంటర్ల విషయంలో ఆరోపణలు రావడంతో వీఆర్కు కూడా పంపించారంట ఇన్ని. అప్పట్లోనే గన్నవరం స్టేషన్లో పనిచేసినప్పుడు ఓ మిస్సింగ్ కేసులో ఆత్కూరు స్టేషన్ ఎస్ఐ అని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం కూడా ఉందట. ఇంత గొప్ప కానిస్టేబుళ్ళు వీళ్ళిద్దరూ మన సిఐ నాగరాజు గారికి ఆప్తులు. అంటే వీళ్ళందరూ కలిసి క్రైమ్ని ఎంత పగడ్బందీగా చేశారో చూడండి. ఇక మూడో వ్యక్తి ప్రైవేటు వ్యక్తి సురేష్ అట. ఇప్పుడు ఆ సురేష్ని పోలీసులు గత 2 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. అయితే ఎవరు ఈ సురేష్ అంటే ఈయనేం చేస్తాడో తెలుసా? సురేష్ కూడా వీళ్లతో కలిసి రౌడీ షీటర్ల కౌన్సిలింగ్, నిందితుల విచారణ తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఈరోజు సాయి కృష్ణని బూడిదను చేయడంలో వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే సాయి కృష్ణని ఏం చేశారన్న విషయం మనకు తెలుస్తుంది. ఏ విధంగా చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఏ విధంగా తీసుకెళ్లారు, ఎక్కడ పడేశారు, ఆ తర్వాత శ్మశాన వాటికి ఎలా తరలించారు, అక్కడ రికార్డులను ఎలా ట్యాంపర్ చేశారు, అక్కడ బూడిదని చేసేశారు, ఆ బూడిదని ఎలా మాయం చేసేశారు, చాలా విషయాలు బయటకు రావాలి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్, వీటి మీద ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి సార్. సాయి కృష్ణని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ ఆయుధంతో ఎలా చంపారు? ఇప్పటి వరకు సిట్టు తేల్చని విషయాలు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ మార్గంలో వెళితే, ఈ మార్గంలో దర్యాప్తు చేస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఏ ఆధారాలతో కస్టోడియల్ టార్చర్ కారణంగానే సాయి కృష్ణ మృతి చెందినట్లు తేల్చారు. సాయి కృష్ణను కొట్టి చంపేశారు. ఏంటి ఆధారం? ఎవరు చెప్పారంటే సిఐ నాగరాజు ఏమన్నా చెప్పారా విచారణలు? ఆయన చెప్పలేదు అంటున్నారు, సహకరించడం లేదు అని అంటున్నారు. కొట్టి చంపేసింది వాస్తవం అయితే డెడ్ బాడీని ఏం చేశారన్న విషయం నాగరాజు చెప్పాలిగా. నెక్స్ట్, డెడ్ బాడీని శ్మశానానికి తరలించడంలో ఎంతమంది సహాయపడ్డారు, వారంతా ఎవరు? సాయి కృష్ణ హత్యలో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఏంటి? సిఐ నాగరాజు బయట వ్యక్తులను వాడుకున్నాడా? డెడ్ బాడీని హోటల్ నుంచి ఆసుపత్రికి, అక్కడి నుంచి బస్టాండ్కు ఎలా తరలించారు? ప్రైవేట్ హోటల్, బస్టాండ్, శ్మశాన వాటికకు తరలించేటప్పుడు సీసీ ఫుటేజ్ ఎందుకు దొరకలేదు? ఆయన ప్రైవేట్ హోటల్లో పెట్టి, అక్కడ చిత్రహింసలు పెట్టి, అక్కడే చంపేసి, ఆ తర్వాత హాస్పిటల్కి కూడా కొన ఊపిరితో ఉన్నప్పుడు తీసుకెళ్లారనేది ఉంది కదా. కాబట్టి ప్రైవేట్ హోటల్ కానీ, హాస్పిటల్ కానీ, బస్టాండ్లో అనాథ శవంలో పడేసినప్పుడు కానీ, శ్మశాన వాటికి తరలించినప్పుడు కానీ సీసీటీవీలు ప్రైవేటుగా ఎవ్వరూ వాడుకోవట్లేదా? దుకాణాల ముందు, షాపుల ముందు, సంస్థల ముందు, విద్యా సంస్థల ముందు, ఇళ్ల ముందు, ఎక్కడ చూసినా మళ్ళీ మన మేడం గారు పెట్టినటువంటి వేలకు వేల సీసీ కెమెరాలు ప్రభుత్వం పెట్టింది, హోంమంత్రి గారు పెట్టినటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ ఫుటేజ్ ఎక్కడ దొరకలేదట, ఎటు తీసుకెళ్లారో తెలియదట. నెక్స్ట్ చూపించండి సార్. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేసింది ఎవరు? డీజీపీ ఆధ్వర్యంలోని, ఆయన ఆధీనంలోని టెక్నికల్ వింగ్తో సంబంధిత ఫుటేజ్ను ఎందుకు సీజ్ చేయలేదు? ఆ పిఎస్లో 80 మంది సిబ్బంది ఉన్నా ఒక్కరూ సాయి కృష్ణను చూడలేదా? ఎందుకు సాక్షులుగా చేర్చలేదు? సాయి కృష్ణ హత్య కేసులో విజయవాడ సిపి కాల్ డేటా, మెసేజ్లు ఎందుకు పరిశీలించలేదు? ఇది చాలా కీలకం. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చిన తరువాతే లొంగిపోయేలా చేశారా? హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానిని సిఐ నాగరాజు అక్రమ వసూళ్ల దందాను చూసుకునే వాళ్ళ వీళ్ళిద్దరూ అన్నది ప్రధానమైన ప్రశ్న. వీటిపైన చర్చిద్దాం.